నెతన్యాహు ప్రకటనకు ముందు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్లలో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులతో ఆయా ప్రాంతాల్లో సైరన్లు మోగినట్లు సమాచారం. అటు సీజ్ ఫైర్ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఇరాన్ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అన్ని యూనిట్స్ లను కాల్పులు ఆపేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ తన సైన్యాన్ని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో సైన్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాతో చర్చలను యుద్ధం ముగిస్తున్నట్టుగా భావించకూడదని ఇరాన్ పేర్కొంది. తాము ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళికకు అనుగుణంగా అన్ని వివరాలు ఖరారైన తర్వాతే యుద్ధం ముగింపుకు అంగీకరిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ తెలిపినట్టుగా ఇరాన్ మీడియా ప్రకటించింది. అదే సమయంలో సీజ్ ఫైర్ పై ట్రంప్ ఓటమిని అంగీకరించారంటూ ఇరాన్ సర్కార్ అధికారికంగా ప్రకటించినట్టు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. అమెరికా తన అల్టిమేటాన్ని అమలు చేయలేకపోయిందని, ఇరాన్ ప్రతిఘటన ముందు అగ్రరాజ్యం ఓటమిని ఒప్పుకుందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్మెంట్ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. సీజ్ ఫైర్ స్టేట్మెంట్ తర్వాత టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో సంబరాలు జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.